మామిడికాయ జ్యూస్ చేస్తున్నానండి. మామిడికాయలు పుల్లగా ఉండి తినలేము అన్నటప్పుడు ఏం చేయాలంటే అవి ఎలాగ వరటిపోతాయి. అప్పుడు మామిడికాయ జ్యూస్ చేసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు చక్కెర, మామిడికాయ, వాటరు, ఒక మిక్సీ జారు ఉంటే చాలు. మామిడికాయ తోలు తీసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసిన మామిడి పండ్లండి మొత్తం మిక్సీ జార్లో వేసేయాలి. ఇది చాలా సులువండి. మిక్సీలో వేసుకొని చేసుకోవడం వల్ల ఇది మనకు ఒరిజినల్ జ్యూస్ అవుతుంది. ఇందులో కెమికల్స్ కానీ ఏమీ లేకుండా మన ఇంట్లో తాజాగా చేసుకునే జ్యూసు. చక్కెర అండి మనకు కావాల్సినంత. తీపి కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువే తింటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తీపి ఉంటేనే ఇష్టము. వాళ్ళకి కొంచెం ఎక్కువ వేయండి. మన పెద్దోళ్ళు లాంటివాళ్ళకైతే షుగర్లో బీపీలు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ తినాలి. కొంచెం వాటర్ వేసి జ్యూస్ రెడీ అయిందండి. మనం ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే పలచగొట్టది. వద్దనుకుంటే ఇలా సరిపోద్దండి. ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తాగుతుంటే బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిలవ పెట్టొద్దండి. ఎందుకంటే మనం ఏమి ఇంట్లో కెమికల్స్ వేయం కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు. పొద్దున్న చేసుకుని సాయంత్రంలోపు తాగేస్తే మంచిదండి. హెల్దీ మ్యాంగో జ్యూస్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం చల్లగా ఉన్నప్పుడే తాగాలండి. బయట పెట్టుకుని తాగితే వేడిగా ఉండి తాగబుద్ధి కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ అండి. ఎక్కువ పని కూడా ఉండదు. మనం మ్యాంగో శుభ్రంగా కడిగి కోసి మిక్సీలో వేసేసుకుని షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి.